హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే కొంచెం స్పెషల్ వ్లాగే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రంజాన్ ఫాస్టింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ వీడియోలో అయితే మీరు ఒక రోజు అంటే ఫస్ట్ రోజు ఏం చేసాము అనేది చూస్తారు. అండ్ దీంట్లో అయితే 2 డేస్ది కలిపి పెట్టేశాను, సాటర్డే అండ్ సండే. సో మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే సాటర్డే రోజు అనమాట ఇది. సో తలస్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇది డ్రెస్ మీకు గుర్తుందా, నేను లాస్ట్ టైం పోస్ట్ చేశాను కదా. సో అజియోలో తీసుకున్నాను అని చెప్పేసి. ఇది ఆఫ్టర్ వాష్ అనమాట, చాలా బాగుంది ఆఫ్టర్ వాష్ కూడా. కాటన్ కాబట్టి ఇంకా చాలా కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. అట్లా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా అమ్మ జున్ను అయితే చిన్న పని నుండి ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఈ రంజాన్ సీజన్ మొత్తంలో అయితే బయట ఎక్కడ చూసినా కానీ మనకు పక్కగా కనిపించేది అయితే హలీము. సో హలీం లవర్స్ చాలామందే ఉన్నారు, ముస్లిమ్స్ అనే కాదు, చాలామంది హిందూస్ కానీ ఇట్లా రిలీజియన్తో సంబంధం లేకుండా హలీంని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో చికెన్, మటన్ ఇట్లా. సో నాకైతే చికెన్ హలీం ఫేవరెట్. మీకేది ఫేవరెట్ కింద కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. మేము ఎక్కడికైనా బయటకి వెళ్తున్నామంటే మాతో పాటు జున్నుగాడు అయితే ఖచ్చితంగా ఉంటాడు. లేదంటే ఎక్కువసేపు లేట్ అయితే ఏడుస్తాడని చెప్పేసి పక్కా తీసుకెళ్తామన్నమాట. అట్లా చాలాసార్లు ఇంతకుముందు కూడా ఏటీఎంకి వచ్చాడనమాట. ఏటీఎంకి వచ్చినప్పుడు మామ ఇంకా పిన్ అవన్నీ ఎంటర్ చేస్తుంటాడు కదా. సో వాడు చూసినప్పుడల్లా వాడు కూడా ప్రెస్ చేయాలని చెప్పేసి పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా మొత్తానికైతే మేము వచ్చిన పని అయితే అయిపోయింది. బట్ వాడు కొంచెం సేపు ఆడుకుంటున్నాడు కదా, సర్లే అని చెప్పేసి కొంచెం సేపు అయితే అక్కడే వదిలేసాము. తర్వాత ఎవరో వేరే వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ అయితే వెనక్కి వచ్చేసాడు అనమాట. ఇట్లా చిన్నపిల్లలు చాలా ఎగ్జైటింగ్గా చూపిస్తారు కదా, ఏమైనా కొత్త విషయాలు చూసినా కానీ లేదంటే వాళ్ళ కళ్ళకి కొత్తగా అనిపించినా కానీ. సో మా జున్నుగాడు కూడా ఇప్పుడు ఆ ఫేస్లోనే ఉన్నాడు అనమాట. చూసిన ప్రతిదీ మళ్ళీ వాడైతే రిపీట్ చేస్తున్నాడు. సో ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అట్లా ఏటీఎం దగ్గర వర్క్ అయిపోగానే ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ మేము బయటకు వచ్చింది ఏంటంటే జున్నుకి వ్యాక్సినేషన్ ఉందన్నమాట. సో మంత్లీ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా. సో అట్లా వ్యాక్సినేషన్ అయితే ఉంది. సో అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. డాక్టర్ రావడానికి ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇంకా బయట అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. చాలామంది పిల్లలే ఉంటారు ఈ వ్యాక్సినేషన్ సెంటర్. ఇంకా అట్లనే చిల్డ్రన్స్ క్లినిక్ కాబట్టి చాలామంది పిల్లలకి జలుబులు, దగ్గులు ఇట్లా వెదర్ చేంజ్కి అట్లా అవుతూ ఉంటాయి కదా. అందుకని చెప్పి క్యూ లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది. బట్ ఫార్చునేట్లీ మాకైతే తొందరగానే అయిపోయిందనమాట. ఒక 3-4 మెంబర్స్ తర్వాత అయితే పంపించారు. ఎందుకంటే రెగ్యులర్గా అక్కడికే వెళ్తాం కాబట్టి ఇంకా కొంచెం అలవాటు అయి ఉంటుంది కదా. మన జున్నుగాడు అయితే ఫస్ట్ బాగా ఆడుకున్నాడు అనమాట బయట. వాడికి తెలియదు కదా ఇంజెక్షన్ వేస్తారని చెప్పేసి. సో ఇంజెక్షన్ వేసినప్పుడు కూడా ఫస్ట్లో అయితే చాలా ఏడ్చేవాడు, కానీ ఇప్పుడు జస్ట్ ఆ ఇంజెక్షన్ ఇచ్చేంత వరకే అనమాట. జస్ట్ ఒక్కసారే కదా. సో ఇంకా అలా ఏడ్చేసి మళ్ళీ అయితే నార్మల్ అయిపోతాడు. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అసలు ఆ ఇంజెక్షన్స్ చూస్తేనే వాళ్ళైతే ఫుల్గా ఏడ్చేస్తుంటారు హాస్పిటల్ని చూసి అట్లా. ఇప్పటికైతే మనోడైతే అట్లా ఏం చేయట్లేదు, పర్వాలేదు, బాగానే ఉంటాడు అనమాట. జస్ట్ ఆ ఇంజెక్షన్ వేసేటప్పుడు తప్ప మిగతా టైం అంతా బాగానే ఆడుకుంటాడు. వేసిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతాడు అనమాట. దాని గురించి ఆలోచించడం, ఏడ్చడం అట్లాంటివి ఏమి చేయడు. ఇంక ఇక్కడైతే ఒక కార్ దొరికింది వాడికి. ఇంకా దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు కింద పడ్డాడో అయినా కానీ లేచి వెళ్తూనే ఉంటాడు. సో వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఎన్నిసార్లు మనం కింద పడ్డా కానీ మనం కూడా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అని చెప్పి. సో చిన్నపిల్లల దగ్గర చాలా ఉంటాయి ఇట్లాంటివి మనం నేర్చుకోవాల్సింది. ఇంకా అట్లా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత డాక్టర్ అయితే వచ్చేసారు. మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే వరకు 8-8:30 అట్లా అయిందనమాట. సో డాక్టర్ కూడా వేరే దగ్గర వర్క్ చేస్తారంట. సో టైమింగ్స్ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళకు కూడా మనం కూడా ఏం చెప్పలేము. ఇంకా అట్లా అని చెప్పేసి ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి వ్యాక్సినేషన్ అయితే తీసుకున్నాం. ఈసారి 2 సైడ్స్ వేసారనమాట, 2 లెగ్స్కి. అయినా కానీ మనోడైతే గట్టోడే, అంతగా ఏడవలేదు. ఎంతసేపు ఆడుకున్నా కానీ వాడికి మట్టిగా అనిపిస్తే మాత్రం అటు ఇటు చేసి మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతాడు అనమాట. మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తాడు. ఇంకా అట్లా వాడు వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత కొంచెం చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి తీసుకోవాల్సిన అని చెప్పేసి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి ఇంకా వీడికి కావాల్సినవి అట్లనే నాకు కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నాను. ఈ కప్ కేక్స్ అయితే మన వాడికి బాగా నచ్చాయి అనమాట. వెనిలా ఫ్లేవర్ది అయితే చాలా బాగా తింటున్నాడు. అందుకని చెప్పేసి ఇంకా 2 అదొకటి ఇదొకటి అయితే తీసేసుకున్నాను.
ఇంకా అట్లానే నాకైతే డీమార్ట్‌లో ఇది చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా! అది కనిపించింది. సో, ఇంట్లో ఎట్లనో కోకో పౌడర్ ఉంది. ఒకసారి ట్రై చేద్దామైనా చాక్లెట్స్ ఎట్లా వస్తాయో అని చెప్పేసి ఈ మౌల్ అయితే తీసుకున్నాను. ₹70 పడింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే సిలికాన్‌దనమాట. సో, మళ్ళీ మనము చాలా టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది సండే రోజు మార్నింగ్ ఇంకా ఉన్న బెడ్‌షీట్స్, టవల్స్ అవన్నీ కూడా ఉతికేసాము. సో, ఈ రోజు నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ కదా! ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు కింద కామెంట్ చేసేయండి. అండ్ చాలా మందికి అంటే మాకు ఎస్పెషల్లీ ఈ రంజాన్ మంత్ అనేది చాలా 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 స్పెషల్. ఎందుకంటే మాకు ఉండేది చాలా తక్కువ ఫెస్టివల్స్. దాంట్లో పెద్ద పండుగ అంటే మాకు ఇదే కదా! ఇంకా దాని గురించి అని చెప్పేసి ఇంట్లో ఉన్నవైతే ఇంకా ఒకటే రోజైతే అన్నీ ఉతికేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా అయితే కొన్ని కొన్ని ఉతికేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయిపోయింది. సండే రోజు ఈవినింగ్ ఫస్ట్ రోజా కదా! సో, ఏదైనా స్పెషల్‌గా చేద్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్‌లో చూసే వరకైతే మనకి స్వీట్ కార్న్ కనిపించింది. సో, స్వీట్ కార్న్ బాయిల్ చేద్దాం అనుకున్నాను. బట్ బాయిల్ చేస్తే ఏం బాగుంటుంది ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మన యూట్యూబ్ ఉంది కదా! యూట్యూబ్‌లో అయితే కొట్టేసాననమాట. కార్న్ తోటి ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా మన యూట్యూబ్ నుంచి అయితే మనకి సజెషన్స్ వచ్చింది. కార్న్ వడ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా ఈజీగా ఉందనమాట రెసిపీ కూడా. సర్లే అని చెప్పేసి ఇక నేను కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కార్న్ మొత్తం అట్లా కట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా దాంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి అండ్ అలానే ఆనియన్స్ అండ్ అట్లానే కొంచెం అల్లము ఇవన్నీ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. నేను అక్కడ చాప్ చేసేలోపు ఇంకా మామ అయితే నమాజ్ టైం అయిపోయిందని చెప్పేసి మామ అయితే వెళ్తున్నాడు. ఇక్కడ జున్నుగాడు కూడా ఫ్రెష్ అయిపోయి చూస్తున్నాడు అనమాట బయటికి వెళ్ళిపోతుంటే మామ. ఇంకా మీన్వైల్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేను చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. సో, ఇంతకీ హిట్టా ఫ్లాప్ అనేది అండ్ అట్లానే క్లియర్ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా చపాతీ పిండి ఉంటే 2 చపాతీస్ అయితే చేసుకొని తింటున్నాను. సో, చపాతీలోకి ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది చిక్కుడుకాయ కర్రీ. అండ్ సీజనల్లో వచ్చే వెజిటబుల్స్ అయితే బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి కదా! ఈ జుండుగాడు ఒక్కడే ఇట్లనా లేదంటే మిగతా వాళ్ళందరూ ఇలానా చేస్తారో నాకు తెలియదు కానీ ఎప్పుడన్నా అంటే మనం తినేటప్పుడు తినిపిస్తేనే తింటాడనమాట. వాడికంటూ స్పెషల్గా పెట్టి స్పెషల్గా చేస్తే అస్సలు తినడు. మనం ఏది తింటున్నామో మనం ఎప్పుడు తింటున్నామో మనతో పాటు కలిసే తింటాడు. సో, చాలామంది పిల్లలు ఇలానే చేస్తారు. మరి మా వాడేనో నాకైతే అసలు అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ నేను తినేసిన తర్వాత అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట ప్రాసెస్. ఫస్ట్ మనము మొక్కజొన్న ఉన్నాయి కదా! సో, కార్న్ వాటన్నిటిని కొంచెం కచ్చా పచ్చగా అయితే పేస్ట్ చేయాలి. బట్ ఇక్కడైతే నేను కొంచెం మెత్తగానే చేసేసాను. ఫస్ట్ టైం కదా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. దానికి ఏం చేయలేము. ఇంకా దాంట్లోకి అయితే కావాల్సినవన్నీ వేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ బేసన్, ఇంకా ఒక 2 స్పూన్స్ అయితే బియ్యం పిండి అండ్ అట్లానే సాల్ట్ అండ్ అట్లానే కారం, ధనియా పౌడర్, ఇంకా కావాలంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు అంట. సో, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ ఆ పిండిని మొత్తం ఆల్రెడీ కార్న్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పిండి అయితే మొత్తం వడ చేసేలాగా చేసుకోవాలన్నమాట. సో, కొంచెం లూజ్గా అనిపిస్తే బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ మీన్ టైం నేనైతే ఆయిల్ కూడా వేడి చేసేసాను. సో, ఇంకా తర్వాత మనం నార్మల్గా వడ ఎలా వేసుకుంటాం అలా వేసుకోవడమే. సో, చాలా బాగా వచ్చింది టేస్ట్. నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, స్వీట్ కార్న్ తోటి అసలు ఏం బాగుంటుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ వేరే వంటలు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను స్వీట్ కార్న్ తోటి. నెక్స్ట్ సమోసా చేస్తాను, అది కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసిన తర్వాత వడ అయితే తినేశారు నమాజ్ చేసి వచ్చిన తర్వాత. నెక్స్ట్ అయితే ఇక్కడ బయటికి వెళ్తున్నాము. సండే రోజు మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుందన్నమాట. సో, మార్కెట్లో కొన్ని కావాల్సినవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళాము. జున్నుగడ అయితే ఇంటి దగ్గర ఉన్నాడు అనమాట. సో, ఇంకా వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే మేము లేట్ చేసే కొద్దీ మన జున్నుగాడు ఏడుస్తాడనమాట. ఎక్కువసేపు ఉండలేడు. అట్లా అని మళ్ళీ మమ్మీ వాళ్ళు లేదంటే మా మమ్మీ మా డాడీ అట్లా ఉంటే మాత్రం ఉంటాడు.
ఇంకా అట్లా మార్కెట్ నుంచి తీసుకొచ్చినవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసిన తర్వాత అవ్వ ఇంకా మామ అయితే డిన్నర్ చేస్తున్నారు అనమాట. సో ఈరోజు ఏం స్పెషల్ ఏం లేదు, సండే అయినా కానీ జస్ట్ ఆలు కర్రీ చేసి ఇంకా రైస్ అయితే పెట్టేసామన్నమాట. సో తినేస్తున్నారు. సో ఫస్ట్ డే ఆఫ్ ఫాస్టింగ్ అయితే మామది ఇలా అయింది. మామతో పాటు చోటు కూడా ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఆల్, బై బాయ్.